బంగారం ధరలు రోజు రోజుకు పతనమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు పతనం కావడం పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీంతో కొందరు పాత బంగారాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క శ్రావణ మాసం వస్తున్నా అనుకున్న ఆర్డర్స్ రావటం లేదని గోల్డ్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అంతర్జాతీయంగా బంగారం ధరలు రోజు రోజుకి పడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. డిసెంబర్ నుంచి జనవరి వరకు మనం పీక్ ర్యాలీ చూసాము. దాని తర్వాత పూర్తిగా కూడా గోల్డ్ అయితే దాదాపుగా 50,000 దాకా తగ్గింది. అలాగే సిల్వర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 2 లక్షల పైగా కూడా తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ధరలు పడిపోవడానికి కారణం ఏంటి? సో రాబోయే రోజుల్లో మార్కెట్ ఎలా ఉంటుంది? ముఖ్యంగా పాత బంగారం కూడా చాలా మంది అమ్ముకుంటున్నారు. పానిక్ సిచ్యువేషన్స్లో ముందు కొన్న వాళ్ళు నష్టాన్ని కూడా అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మార్కెట్ ఎలా ఉండబోతోంది? మనతో మాట్లాడింది ఎక్స్పర్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. అసలు ముఖ్యంగా మనం డిసెంబర్లో ఒక పెద్ద పీక్ ర్యాలీ చూసాము. జనవరిలో దాదాపుగా 2 లక్షలు దాదాపుగా వచ్చింది. అలాగే సిల్వర్ చూసుకుంటే 4 లక్షలు క్రాస్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తే మొత్తం కూడా నేల చూపులు చూస్తూ ఉంది. ఎలా చూడొచ్చు మార్కెట్ని? ఇది మార్కెట్ అంటే మన అన్ఎక్స్పెక్టెడ్. మనకి జనరల్గా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి చూసుకుంటే బంగారం, వెండి ధరలు మ్యాక్సిమం హైలోనే ఉండే. దాని తర్వాత తగ్గడానికి కారణం ఏంటంటే ఇంటర్నేషనల్గా జరిగే రకరకాల ఇష్యూలు కావచ్చు. అమెరికాలో ట్రేడ్ వార్ అవ్వచ్చు, ఫస్ట్ ట్రేడ్ వార్తో స్టార్ట్ అయింది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లో అవ్వచ్చు, ఇరాన్లో, ఇజ్రాయెల్లో జరిగే యుద్ధం అవ్వచ్చు. ఇది మేజర్ ఇంపాక్ట్ చూపించింది మార్కెట్ మీద. సో ఇన్వెస్టర్లందరికీ ఏమనిపిస్తుంది అంటే భవిష్యత్తులో ఆయిల్ తాలూకా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి తీసేశారు పెట్టుబడులు. బంగారం వెండి నుంచి పెట్టుబడులు తీసేసి దాన్ని ఆయిల్ వైపు మళ్లించారు. అలా జరిగిన ప్రతిసారి తగ్గుకుంటా వచ్చినాయి బంగారం, వెండి. మనం బంగారం వెండితో పోల్చుకుంటే ఆయిల్ నీడ్, దాని డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి దాంట్లో పెడితే మనకి ఎక్కువ బెటర్ ఇన్వెస్ట్మెంట్, బెటర్ లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లు అందరూ అక్కడ పెట్టారు. కొంతమంది ఇంకా అక్కడే ఉన్నారు. ఇంకా వారింగ్ సెటిల్ కాలేదు కాబట్టి గత వారం 10 రోజులు బట్టి అది సెటిల్ అవుతుంది, ఇష్యూ షిఫ్ట్ అవుతుంది. కానీ ఇన్వెస్టర్లు ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా బంగారం కూడా సేఫ్ జోన్లోకి రాలే, తగ్గుతుంది. అది చాలామంది చూసుకుంటే పానిక్ అయిపోయి పాత బంగారాన్ని కూడా అమ్ముతున్నారు. ఎక్కువ టన్నుల కొద్ది బంగారం మార్కెట్లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే గత నెల రోజులు బట్టి చూసుకుంటే రీసైకిల్ అనే పదం మీద ఎక్కువ నడుస్తుంది. అంటే పాత బంగారాలను మార్చి వస్తువులు కొనుక్కోవడం, నిరుపయోగంగా ఉన్న బంగారాలను అమ్మేయటం, క్యాష్ చేసుకోవడం. అంటే మార్కెట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియక ఒక అన్సర్టనిటీ ఒకటి. ఇప్పుడు బంగారం ధర పడిపోవచ్చు అనే మార్కెట్ అనాలిసిస్ ఒకటి నడుస్తుంది. అది కరెక్ట్. ఇప్పుడు అదే వ్యక్తి బాగా పెరుగుద్దని చెప్పాడు, జరగలే. అదే వ్యక్తి బాగా పడిపోద్దని చెప్తున్నాడు, జరుగుద్దో లేదో తెలియదు. ఇవాళ బంగారం ధరలు చూసుకుంటే 12,900 22 క్యారెట్ ఉందండి. 14,400, 14,500 దగ్గర 24 క్యారెట్ ఉంది. ఇది గత 4-5 రోజులు బట్టి దీనికి అటు ఇటు బంగారం ధర 2,000 అటు ఇటు జరుగుతుంది, పెరుగుతుంది, తగ్గుతుంది. వెండి కూడా దగ్గరగా 2,30,000, 2,32,000. అంటే ఇది వెండి కూడా బాగా కరెక్షన్ అయ్యి దగ్గరగా 2,30,000, 2,25,000 ఈ రేంజ్లో ఉంది. ఇంకా ఇన్ ఫ్యూచర్ కొంచెం కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకో 5%, మేబీ ఇంకో 10% తగ్గినా ఆశ్చర్యపోకర్లేదు. నా అంచనా అయితే భారీగా బంగారం ధరలో మార్పు వచ్చేది అయితే చాలా తక్కువ. ఇంకా కరెక్షన్ అవ్వడానికి దాదాపుగా 5 నుంచి 10% దాకా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది. సో షార్ట్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా అమ్ముకోవచ్చు. లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ చూసేవాళ్ళు మాత్రం ఇంకా హోల్డ్ చేయాలి. ఓవరాల్గా గోల్డ్ షాప్లో అయితే కొంతమేర కళ తప్పినట్టుగానే కనిపిస్తూ ఉంది. సేల్స్ మాత్రం శ్రావణ మాసం వస్తున్నా కూడా ఇక్కడ పెద్దగా ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదు. వీడియో జర్నలిస్ట్ రవితో ప్రవీణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.